రేవంత్ రెడ్డి ఇట్లా అసెంబ్లీ వేదిక కూడా ప్రతిపక్ష నాయకులు లేడు, ఇదంతా దొంగలు, ఇదంతా కాళేశ్వరాన్ని తిన్నరు, ముంచిర్రు అని తీ మాట్లాడుతుంటారు. భయ్ నీ దగ్గరనే అధికారం ఉంది కదా, ఆ, ఎంత తిన్నారో తీయరాదు. ఉమ్, తీస్తే పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి, తీస్తారు. ఉమ్, ఈ పోలీసు వాళ్ళకు కేసు ఇస్తారు, మళ్ళీ వీళ్ళు అయిపోయింది పోయింది అంటుంటారు. వాళ్ళు చెప్పాలి కదా. ఉమ్, ఇప్పుడు ఈడీలు కవితను తీసుకుపోయారు, ఉమ్, చట్టం చూసుకుంటారా, వాళ్ళు చెప్పాలి. ఈడీ ఉమ్. ప్రెస్ మీట్ పెట్టి ఆమెకి ఏమైంది చెప్పాలి, కానీ వీళ్ళే చెప్తారు. అట్లా చెప్తారు ఆ, వీళ్ళు. వీళ్ళే. ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఈడియా, నాయకులే చెప్తారు. వీళ్ళే చెప్తారు నాయకులు. ఆ, అయిపోయింది వేసేసిరు. లిక్కర్ స్కామ్ అంటే మొన్నటికి ఎవరికి చక్కగా తెలియదు, ఇప్పుడు కూడా సగం మందికే తెలుసు. ఉమ్, లిక్కర్ స్కామ్ అంటే ఏంది, ఆమెనే బాటలు ఎత్తుకుపెట్టి అమ్మిందా? ఉమ్, అసలు ఏంది, ఓ పాలసీ చేయించింది. ఉమ్, పాలసీ చేయించేందుకు క్రేజీ వాళ్ళు ఆయన తప్పు. ఢిల్లీ గవర్నమెంట్కు పైసలు ఎక్కువ వచ్చే పాలసీ అది. ఉమ్, ఇక వాళ్ళు ఏం చేసి, కేజ్రీవాల్ ఏం ఆలోచన చేసిండో ఏం చేసిండో, అది ఎక్కడ తప్పు జరిగిందో మనకు కూడా తెలియదు. రేపు ఈడీ చేసి విచారణ జరిపి వాళ్ళు బయటికి తీసి సుప్రీంకోర్టు ఏ కోర్టు ఈమె నేరస్తురాలు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో రైతుల పరిస్థితి కావచ్చు, ఈ 100 రోజులలో ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైనా కూడా నీళ్ళు కిందికి పోతాయని ఆలోచిస్తారు, ఉమ్, అది సామాన్యుడు ఆలోచిస్తాడు. ఉమ్, ఒక గొప్పోడు మేధావి ఏం ఆలోచిస్తాడు, దీన్ని గడ్డ మీద ఇంటి మీద ట్యాంక్ పెడితే కింది దాకా వస్తాయని 5 అంతస్తులు బంగ్లా కట్టేట్టున్నాడు. నీళ్ళు మీద ఎట్లా వస్తాయి రాబాయ్, గంత మీద అంత కిందనే కట్టాలి అనుకుంటుండే. బొంబాయిలో ఒక అపార్ట్మెంట్ ఉండకపోతుండే, ఉమ్, మీద ట్యాంక్ పెడితే అన్నిటికి వస్తాయి రాబాయ్ అని ఆలోచన చేసే వాళ్ళు అంతస్తులు కట్టారు. ఆడ జాగా లేదు, సముద్రమే ఉంది, ఉన్న భూమిలో ఇంతమంది ఉండాలి కాబట్టి 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టిరు కదా. మళ్ళీ వాళ్ళు అల్పించోలా ఒకటి మీద ఒకటి ఎందుకు కట్టిరని. ఆయన గడ్డ ఈయన మనకు ఉన్న నీటి ఈ మేడిగడ్డల నీళ్ళు ఉన్నాయి, గడ కడితే కాళేశ్వరంలో బ్యారేజ్ కట్టి అలా నీళ్ళు నింపితే కింద మనం చిన్న చిన్న డ్యామ్లు ఎన్నైనా వేసినట్టు కదా ఈరోజు మేడిగడ్డ అనేది కొన్ని లక్షల కోట్లు, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటారు. 1,00,000 కోట్ల దాని 80,000 కోట్ల ఏమో ఎస్టిమేషన్ ఉండే. 93,000 కోట్లు, 93,000 కోట్ల ఎస్టిమేషన్ ఉండే. తర్వాత 1,25,000 1,35,000 చేసిరు. దాంట్లో 1,00,000 అవినీతి జరిగితే అది డ్యామ్ అయితే ఉంది కదా, 2 ఏళ్ళు కాళేశ్వరం అయితే ఉంది కదా, 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు మనకు నీళ్ళు ఇచ్చింది కదా, మరి అది ఎట్లా కట్టిరు? నేను ఇంతవరకు చెప్పిన ఆ ఎల్ఎన్టీ ఆయన ఏమన్నా మా మేనమామన ఊతే కట్టించిపోనీకి, ఈ 1,00,000 కోట్లు వీళ్ళే తిననీకి. నీళ్ళు ఇప్పుడు పొలాలల్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇదేం కుట్ర చేస్తుర్రు అంటే, దాంట్లో రైతులు చచ్చినా సరే మనుషులు రేపు హైదరాబాద్లో కూడా నీళ్ళు ఉండవు ఇక తాగనీకి. ఇదంతా కూడా కోపం వచ్చి కేసీఆర్ మీద వ్యతిరేకత రావడం కోసం కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తలేరు. 2-3 పిల్లర్లను రిపేర్ చేయడానికి చేత కదా. ఇప్పుడు మనము చంద్రమండలం మీదకి అది పంపించుకుంటున్నాం, పంపిస్తే అక్కడేమైనా ప్రాబ్లం వస్తే కిందికే రిపేర్ చేస్తున్నాం. శాటిలైట్లు పోతాయి, మరమ్మతులు చేస్తాం కిందికేలే. ఇంకా మీద ఉన్న వాటిని మరమ్మతులు చేయనీకి అవుతుంది, కానీ వేరే 1,00,000 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మరమ్మతులు చేయగలిగిన వాళ్ళము ఈ నీళ్ళు తీసేస్తే మామూలు భూమి మీద మా పిల్లర్లే అవి. ఎందుకంటే అది శాశ్వతమైన కాలువ మీద కట్టింది కాదు కదా, మనం పంపింగ్ చేస్తేనే నీళ్ళు ఉంటాయి అలా. అయిపోయినాయి కదా ఇప్పుడు నీళ్ళు. ఇప్పుడు ఆ పిల్లర్ని పంపింగ్ని ఆపేసినాక కొన్ని రోజులైనాక నీళ్ళని వాడుకుంటే అది ఎంటీ అవుతుంది. అప్పుడు ఆ పిల్లర్ని రిపేర్ చేయడం ఎంత అల్కగా. అది ఎందుకు చేస్తలేరు అంటే, అది చేస్తే క్రెడిట్ కేసీఆర్కి పోతుంది. మేము చెప్పుకోనికి ఏముండదు ఇక.